राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम 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 हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण 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 हरे हरे राम राम हरे हरे, हरे कृष्ण कृष्ण तस्मै श्री गुरुवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांता स्वामी इति नामिने, नमस्ते सरस्वतीं देवीं गौरवाणी प्रचारिणे, निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतारिणे, जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद, हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. నాతో పాటు అందరూ కూడా చెప్పండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. 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 ఓం భగవతే వాసుదేవాయ. వైష్ణవ భక్తులందరికీ నా హృదయపూర్వక ప్రణామాలు. జూమ్ సత్సంగానికి విచ్చేసిన భక్తులందరికీ స్వాగతం, సుస్వాగతం. హరే కృష్ణ. ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం ప్రభుజీ. దండవత్ కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ దండవతం ప్రభుజీ. దండవత్. శ్రీమద్ భాగవతంలో స్తుతులు, అనేక స్తుతులు. భాగవతం అంతా స్తుతులే, భాగవతం నిండా కూడా స్తుతులే ఉన్నాయి. కొన్ని మనకి తెలిసినవి, కొన్ని మనకి తెలియనివి. మనం అనుకుంటాము కొన్ని తెలిసినవి ఇవే స్తుతులు అనుకుంటాం, తెలియనివి కూడా చాలా ఉన్నవి. అవి మనము చెప్పుకుంటే ఇది కూడా స్తుతి అని అప్పుడు అనిపిస్తుంది అన్నమాట. ఈ స్తుతిలో చాలా చమత్కారం ఉందన్నమాట. ప్రతి ఒక్కరు కూడా స్తుతి చెయ్యాలి. ఎవరు ప్రత్యార్థం కోసము? భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడికి ప్రత్యార్థం కోసం మనము స్తుతి చెయ్యాలి. అందుకని స్తుతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. స్తుతి చెయ్యాల్సిందే. అది మీరు ఇంట్లో చేశారా, మందిరంలో చేశారా, హృదయంలోనే ఏకాంతంగా కూర్చొని చేశారా, ఏ విధంగా చేశారా అని కాదు, చెయ్యాలి. స్తుతి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే భగవంతుడికి ఆహ్లాదాన్ని ఇచ్చేదే స్తుతి అన్నమాట. ఆ స్తుతిలో కూడా చాలా రకాలు ఉన్నవి. పరిస్థితులు, సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు స్తుతి ఉన్నవి కొన్ని చేసేవి. భగవంతుడు ఆనందం కోసం స్తుతి చేసే ఉన్నవి. మనము భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకున్నప్పుడు స్తుతి చేసే ఉన్నవి. సో రకరకాలుగా ఇవన్నీ స్తుతులు ఉన్నావన్నమాట. భగవంతుడు పిలవడానికి స్తుతులు, ఇవన్నీ కారణాలు. ఈరోజు మనము ఒక విషయాన్ని మనం నేర్చుకొని వెళ్దాం అందరము, మీతో పాటు నేను కూడాను. ఇక్కడ ఒక ప్రశ్న అడగబడుతుంది మీ అందరికీ. ఎంతమంది అయితే దేవతలు ఉన్నారో ఆ దేవతలందరికీ కూడా తమ తమ వాహనాలు ఉన్నవా? దేవతలకి ఆ వాహనాలు ఉన్నవా లేదా? ఉన్నవి. ఇప్పుడు శివుడి యొక్క వాహనము నంది,
ఇంద్రుడి యొక్క వాహనము ఐరావతము, సరస్వతీదేవి వాహనము, బ్రహ్మదేవుడి వాహనము, కార్తికేయ వాహనము, అలాగే విష్ణు వాహనము. ప్రతి ఒక్కరికి కూడా ఒక వాహనము ఉంటుందన్నమాట. వాహనం అనేది లేకపోతే వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళదు. వాళ్ళ జీవితం ముందుకు వెళ్ళదు. వాహనం ఉండాల్సిందే. ప్రతి ఒక్కరికి కూడా వాహనం ఉంటుంది, ఉన్నది కూడా ఉంటుంది, ఉన్నది కూడా. మరి అంతమందికి వాహనాలు ఉన్నవి, దేవీ దేవతలకి, ముక్కోటి దేవతలకి వాహనాలు ఉన్నవి. మరి భక్తి మహారానికి ఏ వాహనం ఉంది అని మిమ్మల్ని అడిగాను అనుకోండి, లేదా శాస్త్రం మనల్ని ప్రశ్నించింది అనుకోండి, దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? భక్తి మహారానికి వాహనం ఏంటి? జ్ఞాన వైరాగ్యాల సాధన సాధన. ఆహా, కాదు మాట్లాడి. జ్ఞాన వైరాగ్యం కూడా కాదు, సాధన కాదు. ఇంకా ఎవరు చెప్తారు? భక్తి మహారానికి వాహనం ఏమిటి? ఏ వాహనం మీద ఆవిడ నడుస్తుంది, ప్రయాణం నామం చేస్తుంది? మీద ఆ? నామం మీద ప్రభుజీ. నామం ఆహా, హరినామం కాదు మీద. కాదు. ఇంకా ఎవరు చెప్తారు? ఎవరు చెప్తే వాళ్ళకి 100 మార్కులు, నేను చెప్తే నాకు 100 మార్కులు. ఓకేనా? భాగవతమా ప్రభుజీ? ఆహా, నమ్మకమా ప్రభు? వినయం. కాదు కాదు. మాతాజీ. వినయం వినయం కదా. ఎస్, ఇది ఈ విషయము మొన్నే క్లాస్ జగన్నాథ్ పూరి పురుషోత్తం ధామంలోని ఈ టాపిక్ కోసం చెప్పుకున్నాం అనమాట. భాగవత సమస్త శ్రవణం ప్రభుజీ. దేవి. మాతాజీ. భాగవత శ్రవణం కాదు మాతాజీ, వినమ్రత. వినమ్రత. భక్తి ఏ వాహనం మీద నడుస్తుందంటే, అందరికీ వాహనాలు ఉన్నాయి, తమ తమ వెహికల్ ఉన్నాయి. వెహికల్ లేకపోతే జీవితం నడదు. అలాగే భక్తి ఏ వాహనం మీద నడుస్తుందంటే వినమ్రత, వినయం అనే వాహనం మీద నడుస్తుంది. అంటే మనం భక్తి ఉంది, మరి ఈ భక్తి నడవాలి, ఈ భక్తి ప్రయాణం చేయాలంటే వినమ్రత ఉండాలి, వినయం ఉండాలి. వినయం లేదా మీ భక్తి అనేది అక్కడే ఆగిపోతుంది, ప్రయాణం అవ్వదు. ఇది గుర్తుంచుకోండి. ఇది చాలా చిన్న ప్రశ్నకి సమాధానమే, కానీ చాలా లాజిక్ ఉంది ఇందులోని. వినమ్రత లేదా మీరు కానీ మేము కానీ ఎవరైనా భక్తి చేసినప్పుడు వినమ్రత లేదా, ఆ వినమ్రత లేని భక్తి శూన్యము, నడవదు, ముందు నడవదు. ఎందుకు? ఈ వినమ్రత అనే వెహికల్ భక్తికి లేదు. ఎంతసేపు మీ యొక్క స్వాధశక్తితోనే నడవగలరు, ప్రయాణం చేయగలరు? వెహికల్ కావాల్సిందే, ఏదో ఒక విధంగా వెహికల్ కావాల్సిందే. కారు కానీ, మోటార్ సైకిల్ కానీ, ఏదైనా సరే కావాల్సిందే. అప్పుడే ఈ ప్రయాణం అనేది ఫాస్ట్గా స్పీడ్గా వెళ్తుంది. అలాగే భక్తికి కావలసిన వెహికల్, వాహనం ఏంటి? వినమ్రత, వినయం కావాలి. ఎంత వినయంగా ఉంటారో అంతే భక్తి ముందుకు వెళ్తుంది. దీని సూత్రము, ఇది ఫార్ములా. ఎంత వినయంగా ఉంటారో అంతే ముందుకు వెళ్తుంది ఈ భక్తి సాధన. అందుకనే ముందు వినమ్రత నేర్చుకోవాలి. ఇదే విషయం చాణక్యుడు కోట్ చేశాడు. ఈ ప్రపంచము వజ్ర వైడూర్యాలతో తోల్యం చేయకూడదు, వినమ్రత తోల్యం చేయాలి. వినమ్రత, వినయం విభూషణం. మీరు 7 వారాలు నగలు వేసుకున్నారు, మంచి పట్టు చీర కట్టుకున్నారు, మంచి అందమైన గాజులు అవన్నీ వేసుకున్నారు కాదు, మీలో ఎంత వినమ్రత అనేది డిగ్రీ ఉందో అది కొలత వేసుకోవాలి. వినయం విభూషణం అన్నారు చాణక్యుడు. ఇదే అలంకరణ, ఇదే భక్తికి వాహనము. సో ఇవన్నీ చాలా ఆణిముత్యాలు లాంటివన్నీ ఇవన్నీ. ఇది ఇది కూడా మీరందరూ కూడా నేర్చుకోండి.
వినమ్రత ఉండాలి. ఎంత వినయంగా ఉంటే అంతే భక్తి. అంబుల్ వినయం. ఎంత చైతన్య మహాప్రభు చూసారు వినయానికి ఆ వృక్షాలు గడ్డితో పోల్చారు, జీవులతో పోల్చొచ్చు. 84 లక్షల జీవ జీవ జాతిలో మానవ జాతి శ్రేష్టం అంటారు. మరి అలాంటి మానవ జాతి జీవులతో పోల్చకుండా మహాప్రభు నిమ్న జాతి గడ్డితోనే వృక్షాలతో పోల్చారు. ఎందుకంటే దానికి ఉన్నంత వినయం, కామన్ సెన్స్ మానవులకి లేకుండా పోతుందే. ఇది కనీసం భక్తిలోకి వచ్చి కూడా వినయం నేర్చుకోవాలి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. కేవలం హరినామం చేస్తున్నాము. అందుకే నేను ఎప్పుడు చెప్తా ఉంటాను నా యొక్క ప్రత్యేకమైన క్లాసుల్లోని, సాధన కరెక్ట్గా చేస్తున్నాం మనము, కానీ మనలో ఆచరణ లేదు. ఎవరు చేయట్లేదు ఇక్కడ 16 మాళ్ళు, ఎవరు చేయట్లేదు ఇక్కడ ఏకాదశి ద్వాదశి వ్రతాలు, ఎవరు చేయట్లేదు ఇక్కడ పాలన 4 నియమాలు. ప్రభుపాద ఏదైతే చెప్పారో, ప్రభుపాదే కాదు శాస్త్రం ఏదైతే చెప్పిందో అంతా అందరూ పర్ఫెక్ట్ చేస్తున్నారు. ఆచరణ కరెక్ట్ లేదు. సాధన చేస్తున్నారు, ఆచరణ లేదు. ఆచరణ ఉండాలి. ఇది అన్నమాట. సో అందుకనే భక్తికి వెహికల్ వినమ్రత. వినమ్రత అంటే వినయం. వినయం ఉండాలి. ఎంత పెద్దవాళ్ళైనా ఇందులో ఏం డౌట్ లేదు. మీరు అనుకోమాకండి, చిన్నవాళ్ళు మనకే కాదు, ఎంతో మంది లెవెల్లో ఉన్నాయి డిగ్రీలు. అత సాధు సంఘ భజన క్రియ అని, అనర్థ నివృత్తి, నిష్ఠ, భావ, ప్రేమ. నువ్వు ఏ స్థితిలోకి వెళ్ళిపో, ప్రేమ టాప్ గ్రేడ్ ప్రేమ స్థితి. ఆ స్థితిలోకి వెళ్ళిన నీకు వినయం లేదా, నువ్వు కింద పడిపోవాల్సిందే. నీ భక్తి అనేది నడవద్దు. సో అందుకని ఎంత ఎదిగామని కాదు, ఎంత వినమ్రత ఉందని మనలో చెక్ చేసుకోవాలి. మనకు చెక్ చేసుకోవాలి. మా గురువు మహారాజు ఎప్పుడు చెప్తూ ఉంటారు, శ్రీమద్ భాగవతం ఒక మిర్రర్ లాంటిది, దాన్ని తెరిచి చూసుకో, మనం ఎంత ఎదిగాము, మనం ఎంత వెళ్తున్నాం ముందుకి. ఓకే, ఇక మనం శ్రీమద్ భాగవతంలో ప్రవేశిస్తాం. నిన్న ఒక స్తుతి అయింది, ఈరోజు ఒక స్తుతి మనం చేయడానికి ప్రయత్నం చేద్దాం. శ్రీమద్ భాగవతము ప్రథమ స్కందం 2వ అధ్యాయము 18వ శ్లోకము తీయండి. నాతో పాటు అందరు కూడా శ్లోక నెంబర్ ప్రభుజీ 1 to 18. 1 to 18 ప్రథమ స్కందము 2వ అధ్యాయము 18వ శ్లోకము. నాతో పాటు అందరూ కూడా పాడడానికి ప్రయత్నం చేయండి. నేను ఒకటి చెప్పుకున్నాము, దీని మీద మనం ఈరోజు చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నష్టప్రాయే సభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతిరుత్తమా శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. సో ఈ విధంగా శ్లోకం కూడా చక్కగా పాడాలి. మనం సింగర్లు అవసరం లే, ఉన్న దాంట్లో స్వీట్ మధుర వాగిర భాగవతం చెప్తుంది. మధురంగా కమ్మగా చెప్పామనుకోండి, భగవంతుడు గుండెకి టచ్ అవుతుందంట. నిజంగాను యాజ్ ఇట్ ఈస్ గా భగవంతుడు గుండెకి టచ్ అవుతుంది. ఆ శ్లోకం మిస్టేక్ అయినా పర్వాలే, అక్షరం అటు ఇటు ఒత్తులు అల్లులు ఇలాంటివి మిస్టేక్ అయినా పట్టించుకోరు, గ్రామర్ మిస్టేక్ పట్టించుకోరు. కానీ స్వీట్నెస్ ఉందా, మధురంగా పలానా జూమ్ క్లాస్ వాళ్ళు ఎంతో చక్కగా పాడారు అనేసి భగవంతుడు దానికోసం ఆనందిస్తాడు. సో మరొకసారి నాతో పాటు అందరు కూడా, నష్టప్రాయే సభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. ఈ విధంగా
సూత గోస్వామి ఏం చెప్తున్నారు? ఈ శ్లోకంలో భాగవతానికి సేవ చేస్తే 3 వస్తువులు ప్రాప్తిస్తవి. 3 వస్తువులు ప్రాప్తిస్తవి. మీకు కావాలా 3 వస్తువులు? Yes, ఎంతమందికి Prabhuji. కావాలి? చేతులు ఎత్తండి. Yes, స్క్రీన్ Prabhuji. మీద పెడితే చాలు. అందరికి కావాలా? ఓకే, థ్యాంక్ యూ. సో 3 వస్తువులు ప్రాప్తిస్తావనేసి ఎవరు చెప్తున్నారు? శ్రీవాస్ ప్రభు కాదు, సూత్ గోస్వామి చెప్తున్నారు అనమాట. సూత్ గోస్వామి సౌనక ఋషులకి ఏం చెప్తున్నారు? ఈ శ్లోకము చెప్పినట్టుగా మనం పాటిస్తే 3 వస్తువులు ప్రాప్తిస్తవి అని ఈ శ్లోకంలో చెప్పడం జరిగింది. ఏంటి ఆ 3 వస్తువులు అనేది ముందు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఏం చేయాలి? ముందు నిత్యం భాగవత సేవయ. ముందు వెనక నుంచి వద్దాం. ఏం చేయాలి? నిత్యం భాగవత సేవయ. నిత్యం భాగవత సేవయ. భాగవతానికి నిత్యం సేవ జరగాలి. భాగవత సేవ అంటే అర్థం ఏమిటి? ముందు అది తెలుసుకోవాలి మనం. భాగవత సేవ దాని యొక్క పరిభాష ఏంటి ప్రభుజీ? సూత గోస్వామిని అడిగామనుకోండి, అప్పుడు సూత గోస్వామి భాగవత సేవ అనే పరిభాషానికి దానికి అర్థం పరిభాష చెప్తున్నారు. భాగవతం అంటే 2 రకాలు. భాగవతము 2 రకాలు. ఒకటి గ్రంథ భాగవతం అయితే, 2 భక్త భాగవతం. మన దగ్గర ఉంది బుక్ ఫామ్ లో, ఇది గ్రంథ భాగవతం అంటారు. 2 భక్త భాగవతం. సో గ్రంథ భాగవతం కన్నా వ్యక్తి భాగవతం, భాగవత పురుషుడు శ్రేష్టము. భక్త భాగవతము శ్రేష్టము. గ్రంథ భాగవతం కన్నా భక్త భాగవతం శ్రేష్టం అన్నమాట. సో మనం అందరం కూడా గ్రంథ భాగవతానికి సేవ చేస్తున్నాము, ఎటువంటి సందేహం లేదు. కానీ భక్త భాగవతానికి సేవ చేస్తున్నామా అని మనం కోసించుకోవాలి. ఎవరి ద్వారా అయితే భాగవతం విన్నామో, నేర్చుకున్నామో, ఈ ప్రచారణ అవన్నీ చేస్తున్నామో, వాళ్ళకి ఏమైనా మనం సేవలు చేస్తున్నామా? నిత్యం భాగవత సేవ అంటే మీనింగ్ అదే. ఎవరు చెప్తున్నారు ఇది? శ్రీధర్ స్వామి కాదు, శ్రీపాద వల్లభాచార్య, కృష్టి సాంప్రదాయానికి ఆచార్య, చాలా ప్రసిద్ధి చెందిన ఆచార్యుడు అన్నమాట. ఈ ఆచార్య యొక్క సంస్థ పరంపర మనకి ఎక్కడ కనిపిస్తుంది? నాథ్ ద్వారకాలో కనిపిస్తుంది. శ్రీనాథ్ ద్వారకాలో ఆయన యొక్క సమాధి ఉంది అక్కడ. నాథ్ ద్వారక ఎంతమంది వెళ్ళారు మీరు? శ్రీనాథుడు దర్శనం చేసుకున్నారా? దాన్ని నాథ్ ద్వారక అంటారు. ఆ నాథ్ ద్వారకలో కృష్టి సాంప్రదాయానికి ఆచార్యులు వల్లభాచార్యులు పరంపర అన్నమాట. ఆయన చెప్పారనమాట, భాగవత సేవ అంటే 2 రకాలు. ఒకటి గ్రంథ రూప భాగవతం, 2 భక్త రూప భాగవతం. ఇది ఆయనే కాదు, చైతన్య చరితామృతంలో మహాప్రభు కూడా చెప్పారు. ఎవరు చెప్పినా ఇంతే, చేర్పులు మార్పులు ఉండవు. ఒక మంచి శాస్త్రనీయమైన వాక్యము అది భగవంతుడైనా భక్తుడైనా యథావిధంగా దాన్ని ఆ మానవ సమాజానికి పంపిస్తారనమాట. అందులో చేర్పులు మార్పులు అయితే అది అలా చేసేవాడు భక్తుడు కాదు, అసలు భగవంతుడి ప్రతినిధి కాదు. అందుకని మన సంస్థ ఏంటి? యథావిధం అన్నమాట. సో ఇక్కడ చెప్తున్నారనమాట, 2 భాగవత సేవ అనబడుతుంది. 2 భాగవత సేవయే. గ్రంథ సేవ చేస్తూ భక్త భాగవతానికి సేవ చెయ్యాలి. భాగవత భక్తుల ద్వారా వినడము ఇది ఒక రకమైన సేవ. భాగవత భక్తుల దగ్గర వినాలి, ఇది కూడా సేవే. భక్తి సేవ ఎలా చేస్తాం? భాగవత భక్తులకి వాళ్ళ ద్వారా చక్కగా వినయంగా కూర్చొని భాగవతం వినడం. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? నిత్యం భాగవత సేవయ. 2 గ్రంథ రూపంగా మనం వింటున్నాం, గ్రంథ రూపంగా చదువుతున్నాము. ఇక శ్రవణం ఎలా అవుతుంది?
భాగవత పురుషుల ద్వారా. అంటే ఇక్కడ గ్రంథ సేవ అవుతుంది, ఇక్కడ భక్త సేవ అవుతుంది. ఈ విధంగా శ్రీపతి వల్లభాచార్యులు చెప్తున్నారన్నమాట. ఇలా వినినప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు భాగవతం విన్నాము మనము, భాగవత సేవ భావంతో వినాలంట. వల్లభాచార్యులు ఏం చెప్తున్నారు ఇక్కడ? భాగవత సేవ ఎలా? భావంతోనే వినాలి. ఎలా పడితే అలా కాదు సుమా. లేదంటే ఇక్కడ సూతి కోసం చెప్పిన 3 ఫలితాలు రావు మనకి. సో 3 ఫలితాలు రావాలి అంటే, దాన్ని మనం ప్రాప్తించాలి అంటే, సో భావంతోనే వినాలంట భాగవతం. భాగవతం వినే అందరూ వింటారు. ఒక మాస్టర్ చెప్పినప్పుడు అనేక మంది విద్యార్థులు ఉంటారు. సబ్జెక్ట్ ఒకటే, ఆ ఒక్క సబ్జెక్ట్ మీద విని కొంతమంది ఐఏఎస్ అవుతారు, కొంతమంది ఐపీఎస్ అవుతారు, కొంతమంది అదవుతారు ఇదవుతారు. శ్రద్ధ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ శ్రద్ధ లేనివాడు అందులోనే కూర్చొని సంవత్సరాల తరబడి చదువుతాడు. ఇది దేని మీద ఆధారపడి ఉంది? శ్రద్ధ. సో మెటీరియల్ అయినా స్పిరిచువల్ అయినా. మరి మెటీరియల్ దానిలో అంత శ్రద్ధ పెడతాం, మరి స్పిరిచువల్ ఎంత శ్రద్ధ పెట్టాలి మనం ఊహించుకోవాలి. మరి దీన్ని ఎంత శ్రద్ధ మీద ఉండాలి? అందుకనే దాన్ని శ్రద్ధతోనే, ఏంటి, భావంతోనే అంటాం. భావంతో వినాలి అంటే లీలల్లో ప్రవేశించాలన్నమాట. అలా వినినప్పుడు ఏమవుతుంది? మన ఆత్మకి సేవ జరుగుతుంది. భాగవత సేవ అంటే ఇదే అర్థము. నిత్యం భాగవత సేవయ. భాగవతం ఎవరైతే చదువుతారో, భాగవతం ఎవరైతే ముందు వింటారో, మొట్టమొదట మనకు మనం సేవ అవుతుంది. మనకు సేవ ఏంటి? మన ఆత్మకి మనం సేవ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత పరమాత్మకి సేవ చేసిన వాళ్ళం అవుతాము. తర్వాత ఈ సనాతన ధర్మము యొక్క ప్రచార సేవ చేసిన వాళ్ళం అవుతాము. ముందు లోక కళ్యాణం కాదు, ముందు అది పక్కన పెట్టండి. నేను ప్రచారం చేస్తాను అది కాదు. ముందు నీకు నువ్వు ప్రచారం చేసుకున్నావా అంటే ఎలా? ఈ భాగవత ద్వారా ముందు నీ ఆత్మని నువ్వు కళ్యాణం చేసుకున్నావా, మేలు చేసుకున్నావా అనే ప్రశ్న ముందు మన హృదయంలో ఉదయించాలి. నిత్యం భాగవత సేవయ ఎవరైతే చేస్తారో, మొట్టమొదట వాళ్ళకి మేలు జరుగుతుందో వీళ్ళకి మేలు జరుగుతుందో అది సెకండరీ, వదిలేండి. ముందు మనకు మనం మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం. ఎలా? ఆత్మకి మేలు జరుగుతుంది, ఆత్మకి సేవ చేసిన వాళ్ళం అవుతాము. ఈరోజు ఆత్మకి సేవ లేదు అని అందరికీ సేవ చేస్తున్నాము. సమాజ సేవ, దేశ సేవ, వాళ్ళ సేవ, వీళ్ళ సేవ, అనేక రకాల సేవలు ఉన్నవి. కానీ ఏ రోజైనా ఆత్మసేవ జరిగిందా? అందుకని ఆత్మసేవ జరగట్లేదు. అందుకనే సూత గోస్వామి ఏం చెప్తున్నారు? నిత్యం భాగవత సేవయ్య. ఎవరైతే నిత్యము భావంతోని శ్రద్ధతోని వింటారో, మొట్టమొదట ఏమవుతుంది? నీ ఆత్మకి నువ్వు మేలు చేసిన వాళ్ళు అవుతావు. తర్వాత ఈ సనాతన ధర్మము ప్రచారం చేసే సేవలో ఉంటావు. తర్వాత భగవంతుడికి సేవ అవుతుంది. తర్వాత ఎవరి దగ్గర అయితే నువ్వు విన్నావో, ఈ భాగవత సేవ నేర్చుకున్నావో, వాళ్ళకి కూడా సేవ చేసినట్టుగా అవుతుంది. ఎలాగైతే మనం అందరము శ్రీల ప్రభుపాద్ చెప్పారు, భాగవతం ప్రచారం చేయండి అంటే ఎలా? ఆయనకి మనం ఎలా సేవ చేయగలము? ప్రభుపాదుల వారికి ఒకటి వాణి సేవ, 2 వపు సేవ. వపు సేవ వదిలేయండి, కానీ వపు సేవ కన్నా వాణి సేవ అనేది శ్రేష్టం. ఈ వాణి సేవ అంటే ప్రభుపాదులు ఏం చెప్పారు? ప్రచారం చేయండి. ఇది భాగవత సేవయ్య. ఈ భాగవత సేవ ప్రచారం అంటే సనాతన ధర్మం ప్రచారం చేయడం ఒక సేవ. ఇది సమాజం అంతా శుద్ధిస్తుంది, అంటే పరివర్తనలోకి వస్తుంది, సనాతన ధర్మం స్థాపిస్తుంది. తర్వాత గురువుకి అంటే భాగవత ఉత్తములకు కూడా సేవ అయిపోతుంది. ఇది నిత్యం భాగవత సేవయ దీని అర్థం ఇది అన్నమాట. సో మనం ముందు ఆత్మశుద్ధి చేసుకొని ప్రచారం చేయాలి. ఈ ప్రచారం ద్వారా అందరికీ సేవ అయిపోతుంది. గురువులు, ఆచార్యులు, తర్వాత ఎవరి దగ్గర అయితే దాని కిందన ఉన్న వాళ్ళు ఎవరెవరితో నేర్చుకున్నారో ప్రభువులు, వాళ్ళు వీళ్ళందరికీ కూడా సేవ అయిపోతుంది. ఇది నిత్యం భాగవత
సేవయ. నిత్యం భాగవత సేవయ, నిత్యం భాగవత సేవయ, దాని యాజ్ ఇట్ ఈజ్ అర్థము ఇదే భాగవతంలో ప్రథమ స్కందము ప్రథమ అధ్యాయము 3వ శ్లోకంలో చెప్తున్నారనమాట. నిగమ కల్ప తరోర్ గలితం ఫలం. నిత్యం అంటే ఇప్పుడు సూత గోస్వామిని అడిగామనుకోండి, ఏ సూత గోస్వామి నిత్యం అన్నారు, ఎంతవరకు ఇది, ఎన్ని గంటలు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అడిగామనుకోండి, దీనికి సమాధానము చెప్తున్నారనమాట 3వ శ్లోకంలో. పిబతం భాగవతం రసమాలయం, పిబతం భాగవతం రసమాలయం. ఎంతవరకు అయితే, ఆలయం అంటే ఏంటి, ప్రళయము. ఆలయం అంటే ఏంటి, ప్రళయము. ప్రళయం అంటే ఈ శరీరం ఎంతవరకు అయితే ప్రళయం అవదో, అంటే ఈ శరీరము ఎంతవరకు అయితే నశించదో అంతవరకు పిబతం భాగవతం, ఈ భాగవత రసామృతాన్ని త్రాగుతూనే ఉండు, త్రాగుతూనే ఉండు. నిత్యం భాగవత సేవయ, అప్పటి వరకు త్రాగుతూనే ఉండు, నాన్ స్టాప్గా, నిరంతరం, ఎల్లప్పుడు కూడా ఇక్కడ చెప్తున్నారనమాట. ఇది నిరంతరం కూడా త్రాగుతూనే ఉండాలి భాగవతం. భాగవతం అమృతము, అమృతం తుచ్చము దీని దగ్గర. అయినా ఇంక వేరే ఏమి దొరక్క అమృతంతో పోల్చారు. అమృతం కన్నా శ్రేష్టం ఇది. ఇలాంటి అమృతం ఇంద్రుడు తీసుకొని వచ్చాడు సుఖదేవ్ గోస్వామి దగ్గరికి. ఏ సుఖదేవ్, నా దగ్గర ఉన్న అమృతాన్ని మీరు ఉంచుకోండి, ఈ అమృతం బదులుగా భాగవత అమృతాన్ని మాకు పానం చేయండి అంటే సుఖదేవ్ గోస్వామి కోపం వచ్చింది. ఒక్క క్షణం కానీ ఇక్కడ ఉన్నావా నేను శాపం పెడతాను, పో ఇక్కడి నుంచి అన్నాడు. గాజు పెంకి లాంటి అమృతం నీది, వజ్రం లాంటి భాగవత అమృతంతో నువ్వు పోలిక చేస్తావా, పో ఇక్కడి నుంచి అన్నాడు. సో ఇంక వేరే మార్గం లేక ఈ అమృతంతో మనం పోల్చుకోవాల్సి వస్తుంది అన్నమాట. సో ఇలాంటి అమృతాన్ని నిత్యం పానం చేయాలి ఇక్కడ చెప్తున్నాను. సో భాగవత సేవ చేస్తే ఫలితం ఏంటి, ఫలితం 3 ఇస్తుంది అనమాట. ఫలితం 3 ఇస్తుంది. పాయింట్ నెంబర్ 1, నష్ట ప్రాయేషు. ఏం చెప్తున్నారు ఇక్కడ సూత గోస్వామి, భాగవతకి సేవ చేస్తే, భాగవతం అంటే 2 గుర్తుంచుకోండి, ఒక గ్రంథ భాగవతం, 2 భక్త భాగవతం. సో భాగవతానికి సేవ చేసామనుకోండి, దానికి ఫలితం 3 ఇస్తుంది అనమాట. ఏంటిది, మొట్టమొదటిది నష్టప్రాయేసు అభద్రేషు. అన్ని అభద్రాలు అంటే అన్ని అమంగళాలు నష్టమైపోతాయి. అన్ని అమంగళాలు, అన్ని అభద్రాలు కూడా నష్టమైపోతాయి ఈ భాగవతకు సేవ చేస్తే. నిత్యం భాగవత సేవ చేస్తే అమంగళాలు నష్టమైపోతాయి, అమంగళాలు నష్టమైపోతాయి అన్నారు. దీని అర్థం ఏంటి, అసలు యాజ్ ఇట్ ఈస్ అర్థం ఏంటి, ఇది కూడా తెలుసుకోవాలి, క్లియర్ చేసుకుని వెళ్ళాలి కదా. ఇక్కడ ఏం చెప్తున్నారు, నష్టప్రాయస్ అభద్రేస్, అన్ని అభద్రాలు నశించిపోతావి. నశించిపోతావంటే ఎప్పుడు వరకు, ఎలా, దీన్ని ఎలా అర్థం చేసుకోగలం మనం. అప్పుడు ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే, నష్టప్రాయేసు అభద్రేసు నిత్యం భాగవత సేవ. భాగవత సేవ ఎవరైతే చేస్తారో అన్ని అభద్రాలు, అన్ని అమంగళాలు తొలగిపోతాయి. ఏంటి, కేవలం ఈ జన్మలోనే కాదు, ఈ జన్మలో తొలగిపోతావి. మళ్ళా జన్మ ఎత్తమా మనము, ఈ దేహధారి జీవుడు మళ్ళీ అనేక శరీరాలు పొందుతాడు. మానవ జన్మే కాకపోవచ్చు, అనేక జాతుల జన్మలు కూడా ఎత్తుతూ ఉంటాడు. మళ్ళీ అలా అంటే యొక్క ప్రక్రియ, అభద్రాలు, అమంగళాలు వస్తూనే ఉంటవి. అందుకనే దీని యాజ్ ఇట్ ఈజ్ అర్థం ఏంటి, ఈ లింగ శరీరం నుంచి ముక్తి అవ్వడము నష్టప్రాయేసు అభద్రేసు. ఎంత పెద్ద విషయం చెప్తున్నారు చూడండి, మన ఊహకు కూడా అందది ఇలాంటిది. ఏం చెప్తున్నారు, ఈ లింగ శరీరం నుంచి ముక్తి అవ్వడమే నష్టప్రాయేసు అభద్రేసు. దీని యొక్క రైట్ ఆన్సర్. లింగ శరీరం ఎంతవరకు దొరుకుతుందా అంతవరకు నష్టప్రాయేసు అభద్రేసు. ఓకే, నువ్వు ఈ జన్మలోని భాగవత సేవ చేసావు అంటే ఈ జన్మలో నష్టప్రాయేసు అభద్రేసు, అలా కాదు. భాగవత సేవ చేస్తే ఏంటి, ఈ లింగ శరీరం అనేది ముక్తి. లింగ శరీరానికి బాయ్ బాయ్ చెప్తాము, గుడ్ బై. ఆధ్యాత్మిక దేహాన్ని ధరిస్తాడు జీవుడు, దీన్ని గుడ్ బై చెప్పేస్తాము. భౌతికమైన కాయ దేహానికి గుడ్ బై చెప్తాము. చెప్పిన తర్వాత ఏమవుతుంది, అసలైన స్టాండర్డ్ అంటే నిత్యంది
కలిగి ఉన్న ఆధ్యాత్మిక దేహము తొడుగుతాడు జీవుడు. ఎప్పుడు? నిత్యం భాగవత సేవ చేస్తే. ఇదొక ఫలితం అన్నమాట. ఫలితం దాచుకోండి, పనికి వస్తుంది అందరికీ. పోగొట్టుకోమాకండి. డబ్బులు పోయినా పర్వాలే, మళ్ళా గడించుకోవచ్చు. ఇలాంటి ఆనిముత్యాల ఫలితాలు జారి వదులుకున్నామా ఇంకా మనం ఆ, ఏడ్చుకోవాలి తల బాదుకొని. ఓకే. సో ఇక్కడ చూడండి, ఇక్కడ చమత్కార విషయం ఏంటంటే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? అభద్రాలు ఎంతవరకు పోతావి, పూర్తిగా పోతావా అని ఇక్కడ చెప్పలే. నష్ట తర్వాత ఏముంది చదవండి. నష్ట తర్వాత ప్రాయ ఉందా? ఉందా? నష్ట తర్వాత ఏముంది? ప్రాయం ప్రాయ ఉంది. నష్ట తర్వాత ప్రాయ. ప్రాయ అంటే దాని అర్థం ఏంటి చెప్పండి? ప్రాయ ప్రాయ అంటే ఇంచుమించు, దాదాపుగా. అవునా? ఉందా మాతాజీ? ఇంచుమించు, దాదాపుగా. అంటే భాగవత సేవ చేస్తే, నిత్యం భాగవత సేవ చేస్తే ఇక్కడ ఏం చెప్తున్నారు? నష్ట ప్రాయేసు, ఇంచుమించుగా దోషాలు పోతావు కానీ పూర్తిగా పోవు. అది ఇదేంటి ఇలాగా? సూతు గోస్వామి ఎలా చెప్పారేంటి? సర్వ అభద్రేషు అనలేదు అక్కడ. సర్వ అభద్రేషు నిత్యం భాగవత సేవయ. సూతు గోస్వామి ఎలా అనకంటే ఎలా అన్నారేంటి? నష్ట ప్రాయస్. ప్రాయస్ ఏంటి అంటే ఇంచుమించు, అంటే 99% పోతావి, 1% మిగిలిపోవడం ఏంటి? మొత్తం పోతే ఇంకా గ్లోరిఫికేషన్ పెరిగిద్ది కదా భాగవతానికి. మరి అలా అనకంటే ఇలా అన్నారేంటి? ఇది కూడా అర్థం చేసుకోవాలి విషయం. చూడండి ఎంత అర్థాలు ఉంటాయి ఇవన్నీను. మన ఊహకు కూడా అందవు ఇలాంటివన్నీను. సర్వ అభద్రేసు అనకంట నష్ట ప్రాయ అంటే ఇంచుమించు భాగవత సేవ చేస్తే కొద్దిగా అభద్రాలే ఉండిపోతావి. ఎంత? 1% ఉండిపోతావంట. ఏదైతే మనలో అభద్రాలు అంటే చిన్న చీటికి అభద్రాలు కాదు సుమా, బలమైన అభద్రాలు, చాలా బలమైన అమంగళాలు నశించిపోతాయి. కానీ 1% అలాంటి బలమైన అభద్రాలు ఉండిపోతావన్నమాట. 1% ఉండిపోతుంది, 1% ఉండిపోతుంది. ఎందుకు ఇలా జరుగుతుంది? ఎందుకంటే మనము అపరాధ రహితంగా నామం చేయట్లేదు. అపరాధంతో చేస్తున్నాం మనం నామము. నామ భాష అయిపోతుంది. మన నామము, భగవన్ నామం ఉచ్చరించినప్పుడు నామ భాష చేస్తున్నాము. అపరాధ రహితంగా నామం జపం చెయ్యాలి. ఎవరైతే అపరాధంతో నా నామం చేస్తారో ఈ అభద్రాలు అంతా వస్తాయి మనలోని. ఈ అభద్రాలు నిత్యం భాగవత సేవ చేసినప్పుడు అవి తెలిగిపోతాయి. కానీ 1% ఉండిపోతుంది. చూసారా? మరి ఆ 1% పోయేది ఎలా? అది కూడా పోగొట్టుకుంటేనే వెళ్తాము. చూడండి, పరిపక్వత అనేది గోలోకంలో మనకు రాకూడదు. ఈ పరిపక్వత అనేది ఇక్కడే రావాలి. ఈ మెటీరియల్ వరల్డ్లోనే పరిపక్వత రావాలి. అంతేగాని నేను ఇక్కడ కొద్దిగా పండాను, గౌలోకంలో కొద్దిగా పండుతాను, మిగతాదంతా అక్కడికి వెళ్ళినాక అలా కాదు. ఇక్కడ పరిపక్వత, పూర్తిగా పరిపక్వత మనం పొందితే అప్పుడు ఈ పరిపక్వత అయిన పండు రూపమైన ఫలము మనల్ని భగవంతుడు స్వీకరిస్తాడు, ఆరాధిస్తాడు. అప్పుడే మనం భోగానికి అర్హులం అవుతాము. భగవంతుడికి భోగముకి అర్హులం అవుతాము. గుర్తుంచుకోండి, తినే పదార్థమే భోగం కాదు, మనము కూడా భోగమే. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు? భోక్తారం యజ్ఞ తపస సర్వలోక మహేశ్వరం. నేను సమస్తానికి భోగాన్ని, మనం భోగులం, ఆయన భోగ. సో మనల్ని భగవంతుడు ఆరాధించాలంటే, భోగించాలంటే ఇక్కడ పరిపక్వతం అవ్వాలి. ఈ 1% పాయింట్ డ్రాప్ అన్ని ఇక్కడ నశించిపోవాలి. మొత్తం ఎంతవరకు అయితే అవుదో అంతవరకు అన్ని జన్మలు ఎత్తవలసిందే. భక్తులైనా కాదు, ఎక్కువేం కాదు. సో భక్తులు ఏంటంటే ఒక గ్రేట్నెస్ ఏంటంటే భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు?
ఆ, భక్తి యొక్క మనం చేస్తూ 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 చనిపోయామనుకోండి, 10th క్లాస్ అయిన తర్వాత చనిపోయామనుకోండి, ఇంటర్ నుండి ప్రారంభం అవుతుంది. ఇంటర్ అయిపోయిన తర్వాత చనిపోయామనుకోండి, డిగ్రీ నుంచి. సో ఎప్పటి వరకు అయితే ఈ డిగ్రీ అంటే పరిపక్వత అయిన డిగ్రీ మనము ఇక్కడ ప్రాప్తించమో అంతవరకు మనకు గౌలోకం వెళ్ళే అవకాశం ఉండదు. దాన్ని ఎన్ని జన్మలు ఎత్తవలసి వస్తుంది. సో భక్తులుగా పుడతాం, నో డౌట్. భగవద్గీతలో ఏం చెప్తున్నాడు? శుచినాం శ్రీమతాం గృహే. శుద్ధ బ్రాహ్మణ వైష్ణవ కుటుంబంలోని ఆ జీవుడు మళ్ళా జన్మిస్తాడు, పుట్టుకతోనే భక్తి చేస్తాడు. అదే జన్మలో మళ్ళా పరిపక్వత చెందపోతే మళ్ళా అదే రిపీటెడ్ అవుతుంది. ఎంత పరిపక్వత అది మనలో ఉందన్నమాట. ఎంత తొందరగా పరిపక్వత చెందించుకుంటే అంతే తొందరగా వైకుంఠధామం, గౌలోక బృందావనం మనం చేరుకుంటాం. సో ఇక్కడ పాయింట్ దేని మీద చెప్తున్నానంటే, ప్రాయ ప్రాయ అంటే 99% పోతుంది, అభద్రాలు అమంగళాలు, కానీ 1% మిగిలిపోతుంది. ఆ 1% ఎప్పుడు పోతుందంటే ఇక్కడ చెప్తున్నారనమాట. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, రతి. రతి అనే స్టేజికి ఎంతవరకు అయితే భక్తుడు వెళ్ళడో అంతవరకు ఈ 1% పోదంట. రతి, ఆసక్తి, భావ, ప్రేమ, ఇది టాప్ గ్రేడ్ అన్నమాట. భక్తిలో టాప్ గ్రేడ్ చూడండి. శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియ, అనర్థ నివృత్తి, నిష్ఠ, రుచి, రతి, ఆసక్తి, భావ, ప్రేమ. ఎంతవరకు అయితే రతి స్థితిలోకి వెళ్ళడో జీవుడు అంతవరకు పోదు. ఎప్పుడైతే రతి స్థితిలోకి వెళ్ళాడో భావము, ప్రేమ ఇవన్నీ ఉమ్మొంగుతాయి అన్నమాట, లోపల నుంచి ఉప్పొంగుతావి. ఇక ప్రేమ స్థితిలోకి వెళ్ళిపోతే ఇక గోపి స్థితిలోకి వెళ్ళిపోయినట్టే. భావస్థితి ఎవరు? భరత మహారాజుకి వెళ్ళాడనమాట భావస్థితి. సో అందుకనే ఈ రతి స్థితిలోకి వెళ్ళాలి మనం. సో వెళ్తాము. ఋషి ఉంటే మనుషులు ఋషులు అవుతారు అనుకోండి. చూడండి, ఇవన్నీ వేదాల్లో ఉన్న వాక్యాలే. మనం అవ్వలేమా, మనం వెళ్ళగలమా, చెయ్యగలమా, నిరాశ పొందకూడదు. వెళ్ళాలి, వెళ్తాము. ఎందుకు వెళ్ళలేము? ఋషి ఉంటే ఏదైనా సాధించగలము. అరే బ్రహ్మ కూడా ఒక జీవే, జీవతత్వమే, ఆయన కూడా ఒక జీవే. ఇంత పెద్ద బ్రహ్మాండాలని నిర్మాణం చేసి ఇంత పెద్ద చేయట్లేదా? మరి మనము ఎందుకు? ఆయన ఎంత తపస్సు చేశాడు, ఆ స్టేజ్కి వెళ్ళాడు. మన తపస్సు లేదు, అందుకే ఇలా ఉన్నాము. సరే, ప్రతిదీ కూడా మనం సాధిస్తే, ఏదైనా మనం పట్టుబడితే ఏదైనా సాధిస్తాము. ఈ మెటీరియల్ వరల్డ్ మీకు ఉదాహరణ ఇస్తాను. పెద్ద పెద్ద సైంటిస్టులు అంతరిక్షాలకి విమానాలు పంపిస్తున్నారు, రాకెట్లు పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత తపస్సు చేశారు చెప్పండి. రోదశిలో పరిశోధన చేస్తున్నారు ఇవన్నీను. మరి ఎంత తపస్సు చేశారు? మెటీరియల్ తపస్సు అయినా అది ఉన్నతమైన తపస్సు. మరి వాళ్ళు కూడా మనలాంటి ఒక సైంటిస్ట్, పరిశోధకులు, శాస్త్రవేత్తలు కదా. మరి ఆ స్టేజ్కి వెళ్ళారంటే ఎంతో. మరి ఈ కరెంట్ కనిపెట్టడము, ఈ లైట్లు కనిపెట్టడము, ఈ గడియారాలు కనిపెట్టడము, తర్వాత సెల్ ఫోన్లు కనిపెట్టడము, టవర్లు కనిపెట్టడము, ఇవన్నీ ఏంటి చూడండి? కృషి, పట్టుదల. అలాగే మన భక్తిలోని పట్టుదల ఉంటే ఈ స్టేజీలు ఏదైతే చెప్పానో ఈ ఈ గ్రేడ్లని దాటుకుంటూ దాటుకుంటూ వెళ్ళిపోతాము. కానీ ఒక్క దౌర్భాగ్యం ఏంటంటే మనది, మెటీరియల్ వరల్డ్లోనే గ్రేడ్లు దాటుతాం, కానీ ఆధ్యాత్మిక యొక్క భక్తిలోని గ్రేడ్లు దాటలేకపోతున్నాం. మనం ఎంతసేపు శ్రద్ధ, సాధు సంఘ, భజన క్రియలనే ఉండిపోయాము. ఈ మూడిట్లోనే ఉండిపోయాము. అనర్థ నివృత్తి లేవు మనలోని. అనర్థాలు పోవట్లేదు, నివృత్తి మంచి తీసుకోవట్లేదు, చెడు పోవట్లేదు, మంచి రావట్లేదు. ఇక నిష్ఠ ఏముంది? రుచి లేదు, ఆసక్తి లేదు, భావం లేదు, ప్రేమ లేదు. సో గ్రేడ్లు పెంచుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ అదే చెప్తున్నారు. ఆ 1% ఎప్పుడు పోతుంది? ఎప్పుడైతే రతి స్థితికి వెళ్తాడో జీవుడు, భక్తుడు, అప్పుడు పోతుంది. ఓకే. భాగవతానికి సేవ చేస్తే రెండో ఫలితం ఏంటి? భగవతి ఉత్తమ శ్లోకే. భగవతి ఉత్తమ శ్లోకే. ఉత్తమ శ్లోక అనేది 3 విషయాల్ని గుర్తిస్తుంది. చూడండి, భాగవతంలో ప్రతి చోట ఉంటాయి. ఉత్తమ శ్లోక 3 విషయాల్ని సూచిస్తుంది.
ఉత్తమ శ్లోకే అంటే కృష్ణుడికి ఒక పేరు, డైరెక్ట్ గా కృష్ణుడికి ఒక పేరు ఉత్తమ శ్లోకే. రెండో అర్థము ఉత్తమ శ్లోకము ద్వారా భగవంతుడిని కీర్తింపబడుతుంది, ఇది రెండో అర్థము. ఇక మూడో అర్థము ఉత్తమ శ్లోక అంటే భగవత్ భక్తుడు ఉత్తమ శ్లోకే అనేసి. సో ఏదైనా సరే ఈ ఉత్తమ శ్లోక ఇక్కడ మనం దేన్ని అర్థం చేసుకోవాలంటే భగవతి ఉత్తమ శ్లోకే అంటే శ్రీకృష్ణుడి మీద ఏమవుతుంది, భక్తి భవతి, భక్తి ఏర్పడుతుంది. శ్రీకృష్ణుడి మీద భక్తి ఏర్పడుతుంది. రెండో ఫలితం భక్తి యొక్క పరిభాష ఏంటి, ఇది కూడా మనం తెలుసుకుందాం. భక్తి భక్తి అంటే ఏంటి, హారతలు ఇవ్వడము, దియ్య ఇవ్వడము, అది చేయడము, ఇది చేయడం, ఇంజామరము, నెమల పెంచము. భక్తి యొక్క నిజమైన పరిభాష కృష్ణుని ప్రేమించడము, దట్స్ ఇట్, అంతే, ఇంకేమీ లేదు. భక్తి యొక్క పరిభాష ఏంటి, కృష్ణుని ప్రేమించడం, ఇదే భక్తి అంటారు. దీన్నే కృష్ణుని ప్రేమించాలి. ఇప్పుడు తల్లి బిడ్డల మీద భక్తి ఉంది, ఎలా, ప్రేమ భక్తి, ప్రేమ అనురాగం భక్తి. సో ఆత్మ పరమాత్మ మీద కూడా ఇదే ఉండాలి. ఎలా, దీని భక్తి అంటారు. ఆత్మ, జీవాత్మ, పరమాత్మ, భక్తి అనే ప్రేమ ఉండాలి. ఆ భక్తిలో ప్రేమ లేదంటే అది భక్తే కాదు, భక్తిలో ప్రేమ ఉండాల్సిందే. సో ఇక్కడ ఏం చెప్తున్నారు, భగవతి ఉత్తమ శ్లోకే, ఆ ఉత్తమ శ్లోకుడైన శ్రీకృష్ణుడి మీద భక్తి భవతి, ప్రేమ ఏర్పడుతుంది. ఇక మూడో ఫలితం ఏంటి, నైష్టకి. మూడో ఫలితం ఇక్కడ చెప్తున్నారు అనమాట. నైష్టకి అంటే మన చిత్తంకి, అంటే మన హృదయం, చిత్తం అంటారు, మన హృదయము ఏకాగ్రత ప్రాప్తిస్తుంది. మన హృదయానికి, మన మనసుకి ఏకాగ్రత అనేది ప్రాప్తిస్తుందంట. ఇది చాలా బెనిఫిట్, నన్ను అడిగితే దీనికి మించిన బెనిఫిటే లేదు. ముందు మన మనసు అనేది ఏకాగ్రత లేదు. భగవద్గీతలో కృష్ణుడు ఏం చెప్తున్నాడు, బహుశాఖ అనంతస్య బుద్ధయో, మన మనసు బుద్ధి ఒక దగ్గర స్టేబుల్ గా లేదు, బహుశాఖలుగా విభజన చేస్తున్నాము. అక్కడి నుంచే మనకి ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది, దుఃఖాలు స్టార్ట్ అవుతున్నవి. బహుశాఖలుగా చీలికలు చేసేస్తున్నాము. ఎప్పుడైతే నిత్యం భాగవత సేవ చేస్తామో, నైష్టకి మూడో ఫలితం ఏంటి, మన చిత్తం అనేది ఏకాగ్రతలో ఒకే దాని మీద కేంద్రీకరించి ఉండిపోతుంది, స్టేబుల్ గా, ఇంకా కదలదు. మీ హృదయం ఎక్కడికి కదలదు, చంచలం అవదు. ఇప్పుడు మీకు వెంటనే ఉదాహరణ ఇవ్వాలంటే, ఇప్పుడు మీరే చూడండి, జూమ్ లోనే ఉన్నారు, మీ మనసు ఏకాగ్రత ఒకే దాని మీద కేంద్రీకరించి ఎక్కడికి కదలట్లేదు. ఇది ఛాలెంజ్, ఇది, అందులో ఎటువంటి సందేహం లేదు. మీ మనసు ఎక్కడికి వెళ్ళదు. దీనికి ప్రమాణం ఇప్పుడే ఇవ్వచ్చు. మీరు అరగంట 40-50 నిమిషాలు చేస్తే ఇంత మనకి రిజల్ట్ దొరుకుతుంది ఇక్కడ. అందుకే నేను చెప్తున్నారు, నిత్యం మీరు 24 గంటలు సేవ చేస్తే ఇంకా మనసు ఎక్కడికి పరిగెడుతుంది, మీకు ఎక్కడికి పరిగెడదు. అందుకే నేను చెప్తున్నారు, నెక్స్ట్ అంటే మన చిత్తము ఏకాగ్రత ప్రాప్తిస్తుంది, మన చిత్తానికి ఏకాగ్రత ప్రాప్తిస్తుంది. తర్వాత భగవంతుడి పట్ల ప్రేమ అనురాగం పెంపొందుతాడు, జీవుడు పెంచుకుంటాడు. భగవంతుడి పట్ల ప్రేమ అనురాగము, ఈ రెండు కూడా జీవుడు పెంపొందించుకుంటాడు. ఇది ఈ శ్లోకం యొక్క నిజమైన అర్థము, ఈ విధంగా చెప్తున్నారు. సో మనకి ఈ 3 ఫలితాలు కరెక్ట్గా మనం పొందాలంటే ఖచ్చితంగా భావంతోనే, ప్రేమతోనే, శ్రద్ధతోనే మనం వింటూ భాగవత భక్తుడికి సేవ చేయాలి, భాగవతానికి సేవ చేయాలి, శాస్త్రం ఏదైతే చెప్పిందో అవన్నీ చేయాలి. ఓకే, ఇది ఈ శ్లోకం. ఒక్కసారి మనం అందరం కూడా మళ్ళా ఒకసారి శ్లోకం కీర్తిద్దాము. నాతో పాటు అందరూ కూడా చెప్పడానికి ప్రయత్నం చేయండి. నష్టప్రాయే సభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతే ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టకి. సో ఈ విధంగా
సూత గోస్వామి ఈ 2 శ్లోకాలు స్తుతి చెప్పారు. ఇక తర్వాత స్తుతి రేపు అర్జునుడి ద్వారా 4 శ్లోకాల స్తుతి. అర్జునుడి ద్వారా 4 శ్లోకాల స్తుతి. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 7 అధ్యాయము 22, 23, 24, 25. ఈ 4 శ్లోకాలు మీరు చదువుకుండండి. ఇది స్తుతియే. ఇప్పటికొచ్చి ఇది స్తుతి అనుకోలేదు ఎవరు కూడాను. ఇది కూడా ఒక స్తుతియే. ఇది ఎలాంటి సిచ్యువేషన్ పరిస్థితుల్లో స్తుతి చేశారో కూడా చెప్పడం జరిగిందనమాట. భయంకరమైన పరిస్థితుల్లో చిక్కుకొని ఉన్నప్పుడు ఎవరైనా ఏ వ్యక్తి అయినా ఆ పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి ఈ శ్లోకం ఉచ్చరించాలంట. భయంకరమైన పరిస్థితి చుట్టూ మనకి చుట్టేసింది. ఆ పరిస్థితుల నుంచి ఎదుర్కోవడానికి మనం ఈ శ్లోకాల్ని ఉచ్చరించాలి. ఏంటిది ఆ శ్లోకము? 22, 23, 24, 25. ఓకే. శ్రీమద్ భాగవతం ప్రథమ స్కందము 7వ అధ్యాయము 22 నుంచి 25. అంటే 4 శ్లోకాల్లో అర్జునుడి ద్వారా స్తుతి చేయడం జరిగింది. దీనికి ఈ 4 శ్లోకాలు ఈ 3 రోజుల్లో మనం కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఇంతవరకు సెలవు. హరే కృష్ణ. ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పాలంటే చెప్పొచ్చు. దీనికోసం మనం రేపు ఇస్తారు.